కాలేజ్. JNTUH CEJ జైత్యాల్, JNTUH CES సుల్తాన్పూర్, JNTUH CEM మంతని. అర్థమైందా? మీకు చివరికి ఎక్కడ డిఫరెన్స్ ఉంది? లాస్ట్ లెటర్లో డిఫరెన్స్ ఉంది. మనకంత ఓపిక ఉండదు చివరికి చదవడానికి, ఏదో ముందు ఇదంతా JNTU అని పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా చాలా జాగ్రత్తగా ఈ అన్ని అబ్రివేషన్స్ రాసుకున్న తర్వాత కాలేజ్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ బ్రాంచ్ నేమ్. ఇప్పుడు బ్రాంచ్ నేమ్ కన్ఫ్యూజన్ ఎట్లా ఉంటుందో చెప్తాను మీకు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ CSE ఏ ప్రాబ్లం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దీని బ్రాంచ్ కోడ్ వచ్చేసి, దీని అబ్రివేషన్ వచ్చేసి CSM. ఇట్ ఈస్ CSM అంటే M స్టాండ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. CSD అని ఉంటుంది, డేటా సైన్స్. అది CSD డేటా సైన్స్. సో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అయినా కూడా, డేటా సైన్స్కి అయినా కూడా ఫస్ట్ 2 లెటర్స్ వచ్చేసి CSA ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి M ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, D డేటా సైన్స్, రైట్. సైబర్ సెక్యూరిటీ CSC అని CS అని ఉంటుంది, CS. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కోర్స్ నేమ్ రాసుకోండి, ఆ పక్కన ఆ MSET లో ఇచ్చిన అబ్రివియేషన్ ఏంటి అది రాసుకోండి. ఈ 2 మీరు కరెక్ట్గా చేస్తే పేపర్ మీద, ఈ ప్రాక్టీస్ అంతా కూడా పేపర్ మీదనే చేయండి సార్. పేపర్ తీసుకొని రాసుకోండి. సో నేను పిల్లలకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ఇంకొక ఎగ్జామ్, లాస్ట్ ఎగ్జామ్, మీరు ఇంజనీరింగ్లోకి ఎంటర్ కావడానికి ఇంకొక ఎగ్జామ్ రాస్తున్నారు అని చెప్పేసి ఫీల్ అయ్యి చేయండి. ఇంకో ఎగ్జామ్ రాస్తున్నారు, ఇది లాస్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు అని చెప్పేసి ఇంజనీరింగ్ పోయిన తర్వాత ఇంకా ప్రతి 2 నెలలకు ఒకసారి ఎగ్జామ్, ఇంటర్నల్స్ అని ఎక్స్టర్నల్స్ అని ఏదో ఎగ్జామ్ ఉంటూనే ఉంటుంది, అది డిఫరెంట్ కేసు. కానీ ఇప్పటికి కూడా ఇంకో ఎగ్జామ్ ఇంకొక EAP సెట్ రాస్తున్నట్టుగానే ఫీల్ అవ్వండి, రైట్. EAP సెట్ రాస్తున్నారు కదా, ఎంత జాగ్రత్తగా చదివి రాస్తున్నారు కదా, అసలు మళ్ళీ EAP సెట్ ఎగ్జామ్ మళ్ళీ రాస్తున్నాను అని చెప్పేసి అలా ఫీల్ అయ్యి మాత్రమే రాయండి. కాలేజ్ నేమ్ రాసుకోండి, పక్కన బ్రాంచ్ కోడ్ రాసుకోండి. నెక్స్ట్ చేయాల్సిన పని చెప్తాను. ఇంకా ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి, నంబర్స్ వేసుకోండి. JNTUH CEH కాలేజ్. నేను JNTUH CEH ఈ కాలేజ్ని మాత్రమే ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే రీజన్ చెప్తాను. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఆ కాలేజ్ పేరుని తీయడం వల్ల ఏ కాలేజ్ వేరే వాళ్ళు ఎవరు నన్ను ఆబ్జెక్షన్ చేయరు. నేను వేరే ప్రైవేట్ కాలేజ్ పేరు చెప్పాను అనుకోండి, వాళ్ళకి ఏదో నేను అంబాసిడర్గా ఉన్నట్టుగా ఉంటుంది. ఐ జస్ట్ డోంట్ వాంటెడ్ టు బి అన్ అంబాసిడర్ ఫర్ ఎనీ ఇన్స్టిట్యూషన్. కాబట్టి నాకు ఈ JNTU కాలేజ్ గవర్నమెంట్ కాబట్టి ఇంకా ఆ కాలేజ్ని ఎన్నిసార్లైనా వాడొచ్చు. నేను 100 సార్లు ఆ కాలేజ్ రెఫరెన్స్కి తీసుకున్నాను, నన్ను ఎవరేమన్నారు. సో అందుకని చెప్తున్నాను. అట్లా అని చెప్పి JNTU అంటే నాకు ప్రేమ లేదు, ఉస్మానియా అంటే ప్రేమ లేకుండా లేదు, అన్ని యూనివర్సిటీస్ ఒకటే మనకి చెప్తున్నాను. కాబట్టి అది తీసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ CSE చదవాలనుకున్నాడు బాబు, నంబర్ 1 ఇవ్వండి. లేదు మెకానికల్ చదవాలనుకుంటున్నాడు, నెక్స్ట్ నంబర్ 2 ఇవ్వండి. ముందే పేపర్ మీద కాలేజ్, వాటి తాలూకు బ్రాంచెస్ రాసుకొని 1 2 3 4 నంబర్స్ పేపర్ పైన రాసుకోండి. ఈజియెస్ట్ మెథడ్ అనమాట. ఇంకా ఈ ఒక్క ఎక్సర్సైజ్ మీరు కరెక్ట్గా చేస్తే, మీరు సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ షూర్ దట్ మీ ప్రాసెస్ అంతా జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లో మీ ప్రాసెస్ అంతా అయిపోతుంది. 5 మినిట్స్ మీరు ఆప్షన్స్ ఇవ్వడానికి 1 2 3 4 సంథింగ్ లైక్ దాట్. సో అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు ఇది మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సింది. సో కాలేజ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి చెప్పాను, 4 పారామీటర్స్ ఏంటనేటివి మళ్ళీ చెప్తాను వినండి. ఫస్ట్ వన్ ఏం చెప్పాను మీకు, ఏ కాలేజ్ ఉందండి, ప్లేస్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేషన్ ఆర్ అటానమీ ఉందా లేదా. థర్డ్ ఏం చెప్పాను మీకు, ఎస్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు. నెక్స్ట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదంతా చూసుకోండి. ర్యాంకింగ్ అంటాం కదా, అది చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ బ్రాంచ్ చదవాలనుకుంటున్నారు, 1 2 3 4. సో 12 20 బ్రాంచ్లు ఉంటాయి, అంటే డిఫరెంట్ వేరియేషన్స్. మనకు చాలా తెలిసినవి ఏంటంటే CSE, ECE, EEE, సివిల్, మెకానికల్ బాగా తెలిసిన బ్రాంచ్లు, ఇవన్నీ పాత బ్రాంచ్లు. కాబట్టి కొత్తగా కూడా వచ్చి ఇంతకుముందు చెప్పాను, అప్గ్రేడ్ ఆర్ ఆబ్సలీట్ అని చెప్పేసి. యూ హ్యావ్ టు కీప్ ఆన్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్స్ ఇన్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ అని చెప్పేసి. సో ఈ కొత్త మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా కొత్త బ్రాంచ్లు కూడా వచ్చినాయి ఇక్కడ. సో వాటన్నిటిని ఫస్ట్ CSE ఇస్తావా, నంబర్ 1 CSE అని రాసుకో. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇస్తావా, నంబర్ 2 అని ఇచ్చేసుకో. సివిల్, మెకానికల్ ఇస్తావా, ఏదైనా. ఇంకోటి ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, కాలేజ్లో ఆ కాలేజ్ మైనర్స్ ప్రోగ్రామ్, హానర్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తుందా లేదా పిల్లలకి, రైట్. ఎందుకు చెప్తున్నానంటే సివిల్ బాగా ఇంట్రెస్ట్ ఉంది ఒక పిల్లోడికి, సివిల్ బాగా చదువుతాడు. సో మైనస్ డిగ్రీ
కంప్యూటర్ సైన్స్లో చేయాలనుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ డేటా సైన్స్లో. సో ఇలా చేయడం వల్ల ఏమైపోయిందంటే మీకున్న నాలెడ్జ్కి పిల్లోడికి ఉన్న నాలెడ్జ్కి ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ తోడైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇదంతా కూడా. సో అందుకని చెప్తున్నాను, ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ టాక్ ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, రైట్? 27th నుంచి ఇచ్చారు కదా షెడ్యూల్ మీకు. సో నెక్స్ట్ ఏంటంటే మీరు స్లాట్ బుక్ చేసుకోండి, రైట్? అందరూ ఒకేసారి వెళ్ళి కౌన్సిలింగ్ సెంటర్ మీద పడాల్సిన పని ఏం లేదు ఇక్కడ. మనం ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీ కంఫర్టబుల్ టైం మీకు సార్ మీరు ఇప్పుడు అమీర్పేటలో ఉన్నారు, అమీర్పేటలో దగ్గరలో ఎక్కడ ఉన్నాయి? జనరల్గా మోస్ట్ ప్రాబ్లీ జేఎన్టీయూకే వస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. సో అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నారు, ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ లేకపోతే పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఏదో ఉండి ఉంటుంది. ఆ కాలేజీలో అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మీరు వెళ్ళి కంగారు పడిపోయి అందరూ ఒకే లైన్లో నిలబడి గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంతా ఆటోమేషన్ ఇదంతా. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. మీరు ఏం చేయాలంటే మీ కంఫర్టబుల్ టైం ఏ రోజు అయితే కుదురుతుంది, ఫలానా డే మీకు కుదురుతుంది. సో ఆ ఫలానా డే మీరు టిక్ చేసుకోండి. మీకు టైం కూడా వాళ్ళు ఇస్తారు. సపోజ్ 2 గంటలు మధ్యాహ్నంకి ఇచ్చినారు అనుకుందాం, రైట్? ఒకరోజు 2 గంటలు మధ్యాహ్నం ఇచ్చారు మీకు, ఏది మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఆ టైంకి కరెక్ట్ గంట ముందు వెళ్ళండి, చాలు, గంట ముందు వెళ్ళండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు మీరు అటెండ్ అవ్వలేకపోయారు. ఇది జనరల్గా అందరికీ ఉండే సైకో క్వశ్చనే ఇది. సో మీరు అటెండ్ అవ్వలేదు, మరి ఏంటి సార్ పరిస్థితి, మరి ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి ఏం కంగారు పడాల్సిన పని లేదు, అక్కడ ఏం జరగదు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళండి, రైట్? సో మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకున్నారు, మార్నింగ్ మీరు వెళ్ళలేకపోయారు, మధ్యాహ్నం వెళ్ళండి. కానీ వెళ్ళి వాళ్ళని దబాయించకూడదు. సార్ నేను మార్నింగే బుక్ చేసుకున్నాను, నాకు చేసేయండి అంటే వాళ్ళకు ఆ టైం ఇస్తారు కదా వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది. వాళ్ళు అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు, చేయకుండా ఉండరు, వాళ్ళ పనే అది. కానీ కాకపోతే ఆ టైం వాళ్ళకి ఇచ్చున్నారు కదా, వాళ్ళందరూ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ ఈ అప్లికేషన్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కంగారు పడొద్దు, అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని కంగారు పెట్టొద్దు. కంపల్సరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, దాని గురించి మీరు వరీ కావాల్సిన పని ఏం లేదు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ అరైజెస్, గుర్తుపెట్టుకోండి, క్లియర్ ఫస్ట్ నుంచి చెప్తాను మీకు ఏమేమి ఉండాలని చెప్పేసి. 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మెమో, బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ అంటాం కదా, బోనఫైడ్ సర్టిఫికేట్ 6th నుంచి +2 వరకు, 6th to 10th అండ్ ఇంటర్మీడియట్, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఏమైనా రిజర్వేషన్ ఉంటే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రైట్? అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోండి మీ దగ్గర, రైట్? వీటికి ఇంకా ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు. ఇవన్నీ మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉంటాయి. ఏముండాలి? 10th క్లాస్ మార్క్స్ మేమో, ఇంటర్ మార్క్స్ మేమో, స్టడీ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? ఈ రేషన్ కార్డు గురించి అడగచ్చు. అది నెక్స్ట్ తర్వాత ఏంటంటే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫీ రియంబర్స్మెంట్ కోసం. సో అప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎందుకైనా మంచిది జాగ్రత్తగా మీద తీసి పెట్టుకోండి, అది కూడా సేఫ్ సైడ్. ఇంకోటి అంటే 1-2 ఫోటోగ్రాఫ్స్ మీకు అవసరం ఉంటుంది, అవునా? సో ఎందుకైనా మంచిది 1-2 ఫోటోగ్రాఫ్స్ అండి, ఒక 20 ఫోటోగ్రాఫ్స్ తీసుకోండి. ఒక 100 రూపాయలు పడవచ్చు, లేదంటే 200 అవ్వచ్చు. ఒకేసారి 20 ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఒక 200 పెట్టండి పిల్లోడు. 1-2 అక్కడ ఉపయోగపడతాయి. కాలేజీలో ఇంకో 4-5 ఇవ్వాల్సి ఉంటుంది, మిగతాయి మీ దగ్గర పెట్టుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. అవి వేస్ట్గా అయితే ఎక్కడ పోవు మీ దగ్గర. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ అన్నీ చెప్పాను కదా మీరు రెడీ చేసి పెట్టుకోమని చెప్పి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇంతకుముందు ఏంటంటే ఈ సర్టిఫికేట్స్ అన్నీ సాఫ్ట్ కాపీ చేసి మెయిల్లో అటాచ్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది ఒక 10-15 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు వరీ కావాల్సిన పని లేదు, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందరి మొబైల్లో క్యామ్ క్యాడర్ ఉంది, అంటే ఏమంటాం దాన్ని, స్కానర్ ఉంది, రైట్? ఆ స్కానర్ ఉంది. నీట్గా అన్ని సర్టిఫికేట్స్, ప్రతి సర్టిఫికేట్ నేను చెప్పేది 10th సర్టిఫికేట్, 6th to 10th బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్, రైట్? ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఈ షార్ట్ మెమోని ఇచ్చి ఉంటారు, ఒరిజినల్ మెమో ఇంకా ఇచ్చి ఉంటారు అనుకుంటాను. ఆ షార్ట్ మెమో, కాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్నిటినీ స్కాన్ చేసుకొని జాగ్రత్తగా మీ మెయిల్కి అటాచ్ చేసి పెట్టుకోండి. పిల్లలకి నేను చెప్పేది ఇదంతా, పిల్లలందరికీ ఏదో మెయిల్ ఐడి అయితే ఉంటుంది కదా మీకు,
రైట్. లేదు అంటే మీ క్లౌడ్ ఉంటుంది కదా మొబైల్లో, క్లౌడ్కి అప్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒకసారి మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీ సర్టిఫికెట్స్ మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు మళ్ళీ కావాలి అని అంటే ఇవ్వరు వాళ్ళు. 4 years అయిపోయేంత వరకు సర్వసాధారణంగా ఇవ్వరు, రైట్. సో అందుకని చెప్పేసి తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకుంటా అంటారు పిల్లలు. ఇప్పుడు అంతా 17 years కదా, 18 years తర్వాత కదా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేది. సో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలన్నా, లేదా పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలనుకున్నా, లేదా వేరే ఏ పనులు చేసుకోవాలన్నా సరే ఇది జనరల్గా మీకు జిరాక్స్ కాపీ సరిపోతుంది ఇక్కడ. సో జాగ్రత్తగా ఇవన్నిటిని మీ దగ్గర పెట్టుకోండి, మెయిల్కి అటాచ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కౌన్సిలింగ్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో జనరల్గా మీకు పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్, మీ స్లాట్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు మొబైల్ నంబర్ ఇస్తారు కదా అక్కడ, ఈ మొబైల్ నంబర్ మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ టోటల్ కౌన్సిలింగ్ ప్రక్రియ అయిపోయేంత వరకు కూడా ఆ మొబైల్ని మార్చకూడదు మీరు. ఎందుకంటే మీ కరస్పాండెన్స్ అంతా కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి ఆ మొబైల్కే ఉంటుంది. ప్రతిదీ మీకు పాస్వర్డ్ ఆ మొబైల్కే వస్తుంది, ఎస్ఎంఎస్. ఏ సీట్ ఎక్కడ అలాట్ అయిందనేది మీ మొబైల్కే వస్తుంది, ఎస్ఎంఎస్, ఇవన్నీ. సో అందుకని చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మీరు మొబైల్ నెంబర్ మార్చాలి అనుకుంటే మార్చేసుకొని ఆ కొత్త నెంబర్ ఏదైతే ఉందో ఆ కొత్త నెంబర్ మీరు కౌన్సిలింగ్ సెంటర్లో ఇస్తే ఆ నంబర్ని మాత్రం మీ టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయేంత వరకు ఎట్టి పరిస్థితిలో మార్చొద్దు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రీఛార్జ్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఆ మొబైల్ యాక్టివ్లో ఉండాలి, యాక్టివేషన్లో ఉండాలి నెంబర్ అంతా కూడా, రైట్. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ వెరిఫికేషన్కి ఎవరు ఎన్ని డబ్బులు కట్టాలనేది ఒకటి ఉంది, రైట్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇదంతా 500 అనుకుంటున్నాను. నాన్ రిజర్వ్డ్కి పిఎస్సి కూడా 500, నాన్ రిజర్వ్డ్ క్యాండిడేట్ అయితే ఇది వచ్చేసి 900 ఉంది వన్ టైం. సో ఒక క్వశ్చన్ ఏంటంటే, సార్ 500 సో ఒకళ్ళు 500 పే చేశారు, ఒకళ్ళు 900 పే చేశారు, సార్ ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సార్ అంటే, సో మీరు డబ్బులు పే చేసిన దాని మీదకి ఆప్షన్స్ ఉండదు, ఆప్షన్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. 172 కాలేజీలు ఉన్నాయి. 172 కాలేజీలో ఆన్ అన్ యావరేజ్ లెట్ అస్ జస్ట్ అజ్యూమ్ దాట్ ఒక 6 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి ప్రతి కాలేజీలో. 172 × 6 ఎన్ని ఆప్షన్స్ అవుతున్నాయి ఇక్కడ? ఆల్మోస్ట్ ఇక్కడ 1000 పైన 1100 ఆప్షన్స్ అవుతుంది, రఫ్గా నేను చెప్తున్నాను. సో 172 × 6 అంటే 1100 ఆప్షన్స్ అనుకోండి. మీరు బ్రహ్మాండంగా 1100 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, నో ఇష్యూస్. 500 కట్టాం కదని చెప్పేసి 100 ఆప్షన్స్ కంటే ఎక్కువ పెట్టద్దు, 900 కట్టాను కదని చెప్పేసి 200 ఆప్షన్స్ కంటే ఎక్కువ పెట్టద్దు, అట్లాంటిది ఏం లేదు. ఎనీ నెంబర్ మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఈ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒకటి ఆలోచించండి. ఏంటి అని అంటే, మీరు ఏ కాలేజీకి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామనుకుంటున్నారో, ఆ కాలేజీలో ఏ బ్రాంచ్కి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామనుకుంటున్నారో ఆ కాలేజ్కి నెంబర్ 1 పెట్టుకోండి, రైట్. నెంబర్ 1, 2, 3, 4లో పెట్టుకోండి. సో 170 కాలేజీలో ఒక స్టూడెంట్ పెట్టినాడు అనుకుందాం. ఒక క్వశ్చన్ ఏంటంటే, సార్ 170 కాలేజీలు పెట్టాం, నాకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అవుతుంది? నెక్స్ట్ క్వశ్చన్ ఇదేంటంటే టోటల్గా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాసెస్. అంటే మీరు ఫస్ట్ ఆప్షన్ ఇస్తారు కదా, 1 నెంబర్, అక్కడి నుంచి వెరిఫై చేస్తూ వస్తుంది. ఫస్ట్ ఆప్షనే సక్సెస్ అయింది అనుకోండి, ఎంసెట్ ఈఏపీఎస్ ఫస్ట్ ర్యాంకర్ ఉన్నాడు అనుకోండి, జేఎన్టీయూ హైదరాబాద్ సిఎస్సిని పెట్టుకున్నాడు, ఫస్ట్ ర్యాంకర్ పిక్ చేసుకుంటే సిస్టమ్ ఆటోమేటికల్గా ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేయదు, మిగతావన్నీ ఇగ్నోర్ చేస్తుంది కంప్లీట్గా, అన్నిటినీ ఇగ్నోర్ చేస్తూ ఉంది. సో ఫస్ట్ రాలేదు, ఇట్ చెక్స్ ఫర్ సెకండ్ ఆప్షన్, వెరిఫైస్. సెకండ్ ఆప్షన్ రాలేదు, థర్డ్ ఆప్షన్ రాలేదు, ఫోర్త్ ఆప్షన్ రాలేదు, ఫిఫ్త్ ఆప్షన్, ఇట్లా ఎవ్రీ ఆప్షన్ని ఎక్సైజ్ అంటే వెరిఫై చేస్తూనే ఉంటుంది. ఎక్కడైతే ఆప్షన్ ఆ ప్లేస్లో ఆ కాలేజ్లో మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ ఉంటే ఆ సీట్ అలొకేట్ అయితే అలాట్ అయితే అమ్మాయి కానీ అబ్బాయి కానీ, దాని తర్వాత పెట్టిన ఆప్షన్స్ ఏది కన్సిడర్ చేయదు. కాబట్టి నేను 1000 ఆప్షన్స్ పెట్టాను సార్, అక్కడ నాకు లాస్ట్ నుంచి తీసుకుంటారేమో, లేదా మధ్యలో నుంచి తీసుకుంటారేమో, ఎక్కడి నుంచి తీసుకుంటున్నా తెలియదంటే ఎక్కడి నుంచి తీసుకోదు, అదొకటే ప్రొసీజర్ ఫాలో అవుతుంది, టాప్ టు బాటమ్, రైట్. ఫస్ట్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5 ఈ క్రోనాలజికల్ ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ను ఫాలో చేస్తూ ఉంటుంది. మీ ఆప్షన్ ఎక్కడైతే మ్యాచ్ అయిద్దో ఆ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. అసలు సిస్టమ్ ఏ రకంగా కూడా ట్యాంపరింగ్ అనేది ఏం చేయదు ఇక్కడ. ఇట్స్ వెరీ మచ్ షూర్ ఆఫ్ ఇట్, రైట్. సో ఇది సెకండ్ కేస్. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాలాసార్లు చాలా సంవత్సరాలుగా ఇదంతా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ను నేను అడ్వైజ్ చేస్తూనే ఉంటాను. కొంతమంది పిల్లలు ఏంటంటే 1000 లేదా 1200 ర్యాంక్ వస్తుంది. ఈ పిల్లలు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఒక 4 కాలేజీలో 4 బ్రాంచ్ పెట్టేసి వదిలేస్తారు. చివరికి ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ టైంలో సీట్ రాదు, 4 కాలేజ్లో సీట్ రాదు.
నెక్స్ట్ ఏం చేస్తారంటే నేను మళ్ళీ నెక్స్ట్ టైం పెడతారు, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ పెడతారు. సెకండ్ ఫేజ్ ఏం పెడతారంటే అన్నీ పెడతారు. అన్నీ పెట్టినా కూడా ఇక్కడ చిన్న ఎగ్జామ్ ఇక్కడ ఏంటంటే ఆ కాలేజ్లో ఇప్పుడు 1 2 3 4 10 అండ్ ర్యాంకింగ్స్ ఇచ్చినాం. సో వీళ్ళు పెట్టిన కాలేజ్ 4, కానీ 1200 వీటికి ర్యాంక్ వచ్చింది, 2000 ఇంకోటికి వచ్చింది, వానికి టాప్ 5th కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది అనుకుంటా. వీనికి 1200, వాడికి 2000 ర్యాంకు టాప్ 5th కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది. ఈ 1200 ర్యాంక్ వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో పెట్టినప్పుడు ఈ 5th కాలేజ్ కంటే తక్కువ గ్రేడ్ ఉన్న కాలేజ్లో అడ్మిషన్ రావచ్చు. ఎందుకు అంటే మీరు అక్కడ క్వశ్చన్ చేయడానికి లేదు. సార్ నాకు 2000 ర్యాంక్ వచ్చింది, జేఎన్టీ హైదరాబాద్లో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది, నాకు 1200 ర్యాంక్ వచ్చింది, నాకు జేఎన్టీ జగిత్యాల్లో వచ్చింది, అట్లా జరిగింది అని అంటే మీరు ఆప్షన్స్ పెట్టుకున్న దాన్ని బట్టి. కాబట్టి పిల్లలు చాలామంది ఇబ్బంది పడినారు పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ప్రతిసారి ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా లేకపోతే ఎంత చిన్న ర్యాంక్ వచ్చినా, 100 ర్యాంక్ వచ్చినా, 200 వచ్చినా, 300 వచ్చినా మీరు కంగారు పడాల్సిన పని లేదు. మీరు ఎన్ని వీలైతే అన్ని ఆప్షన్స్ పెట్టండి, ఎన్ని వీలైతే అన్ని ఆప్షన్స్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నుంచే చెక్ చేసుకుంటూ వస్తుంది, కింది నుంచి అవ్వదు, మధ్యలో నుంచి అవ్వదు, ఇంకెక్కడి నుంచి అవ్వదు, ఫస్ట్ ఆప్షన్ నుంచే సెలెక్ట్ చేసుకుంటూ ఉంది. రైట్, ఇది ఒక సెకండ్ కేస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ ఇచ్చారు, సీట్ అలాట్మెంట్ అయిపోయింది, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. ప్రతి కాలేజ్ ఫోన్ చేసి చెప్తా ఉంటారు మీకు సీట్ అలాట్ అయింది, వచ్చి మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి, లేదా ఫీజు కట్టేసేయండి, లేకపోతే వేరే వాళ్ళకి సీట్ పోతుంది. అంటే మీ సీట్ ఎక్కడికి పోదు ఒక్కసారి అలాట్ అయిన తర్వాత. మీరు చేయాల్సిన పని ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఇంట్లోనే కూర్చోండి, ఫీజు ఎంతో దాంట్లో మెన్షన్ చేస్తారు అలాట్మెంట్ ఆర్డర్లో, ఆ ఫీజు కట్టండి. ఫీజు కట్టిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి రిలాక్స్ అయిపోండి, ఇంకా ఎవ్వరు ఫోన్ చేసినా పట్టించుకోవద్దు. రైట్, ఫస్ట్ ఫేజ్లో మీకు అనుకున్న మంచి కాలేజ్ వచ్చింది, ఇంకా మళ్ళీ ఫర్దర్గా కౌన్సిలింగ్ పోవాలనే ఆలోచన మీకు లేదు అనుకుందాం. అట్లాంటప్పుడు వెళ్ళి కాలేజ్లో సర్టిఫికేట్స్ ఫీజు అని ఇచ్చేసారండి. లేదు సెకండ్ ఫేజ్ కూడా అటెండ్ చేస్తాను, ఇంకా మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఏదైనా ఉందనే ఆలోచన మీకుంటే అసలు కాలేజీకి వెళ్ళొద్దు, మీ సర్టిఫికేట్ ఏది ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అని అంటే ప్రతి కాలేజీలో దాదాపు పెద్ద పెద్ద కాలేజ్లో 1200 మంది 1500 మంది స్టూడెంట్స్ ఉంటారు. మీ సర్టిఫికేట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేశారనుకోండి, సెకండ్ ఫేజ్లో వేరే కాలేజీలో వస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ మీ సర్టిఫికేట్స్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది. మీరు అక్కడికి వెళ్ళి సార్ నేను మార్నింగ్ వచ్చాను, ఈవినింగ్ అవుతుంది, ఇప్పటివరకు నా సర్టిఫికేట్స్ ఇవ్వలేదంటే వాళ్ళు వేరే వాళ్ళని అటెండ్ చేస్తూ ఉంటారు, బిజీగా ఉంటారు కదా పాపం వాళ్ళు. సో వాళ్ళకు కూడా లాస్ట్ డేట్ ఉంటుంది కదా. సో అట్లా అని చెప్పి అందుకని మీరు ఆ కాలేజ్ ఫైనల్, ఈ కాలేజీలో మా అబ్బాయి చదవాలి, మా అమ్మాయి చదవాలని మీరు అనుకుంటే కనుక ఇంక 80% ఆ కాలేజీలో సబ్మిట్ చేసేయండి. లేదు నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాను అనుకుంటే అసలే సబ్మిట్ చేయొద్దు, ఫీజు కట్టేసేయండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్ ఒక కాలేజ్ మంచి కాలేజీలో వచ్చింది, ఆ కాలేజీలో 1,35,000 ఫీజు అనుకుందాం. సెకండ్ ఫేజ్లో ఇంకో కాలేజ్ వచ్చింది, ఆ కాలేజీలో ఫీజు వచ్చేసి ₹1,00,000 అనుకుందాం. సార్ నేను ఆల్రెడీ 1,35,000 కట్టినాను, ఈ కాలేజీలో ₹1,00,000 ఫీజు ఉంది, 35,000 నాకు వేస్ట్గా పోతాయంటే మీ ఒక్క రూపాయి కూడా వేస్ట్గా పోదు. టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత డిఫరెన్స్ అమౌంట్ అనేది మీరు ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే చేశారో, ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారా, లేకపోతే డెబిట్ కార్డ్ యూజ్ చేస్తారా, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తారా, యూపీఐ పేమెంట్స్ అన్నీ ఉంటాయి చేశారో, ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. మీ అమౌంట్ ప్రతి పైసా పైసాతో సహా మీకు వచ్చేస్తుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సో ఇంకో ఆప్షన్, ఒక కాలేజీలో ₹1,00,000 ఉంది, ఆ ₹1,00,000 ఫీజు ఉన్న కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. సెకండ్ ఫేజ్లో 1,35,000 సో ఎక్కువ ఫీజు ఉన్న కాలేజీలో అడ్మిషన్ వచ్చింది అనుకుందాం. కానీ ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో 35,000, కానీ ఆ 30,000 ఇమ్మీడియట్గా మీరు పే చేసి ఉండాలి. మనం కట్టాల్సింది ఇమ్మీడియట్గా చేయాలి, వాడు ఇవ్వాల్సింది లేట్గా ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడైనా జరిగే ప్రాసెసే. కాబట్టి మీ ఒక్క రూపాయి కూడా ఎక్కడికి పోదు, ప్రతి పైసా మీకు వచ్చేస్తుంది రిటర్న్గా. మీరు ఎక్స్ట్రా కడితే కనుక ₹1 ఎక్స్ట్రా కడితే ₹1 వస్తుంది. లేదు ఇంకో థర్డ్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఆ ఫలానా కాలేజీలో ఫస్ట్ ఆప్షన్ ఒక సపోజ్ ఈసీ వచ్చింది, సెకండ్ కౌన్సిలింగ్లో అదే కాలేజీలో సిఎస్సి వచ్చింది. ఫీజు ఏం తేడా ఉండదు, సేమ్ ఫీజ్. ఒక కాలేజ్లో కాలేజ్కి ఫీజు ఉంటుంది కానీ బ్రాంచ్కి ఫీజు ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు సివిల్, మెకానికల్ లేదా ఈసీ ట్రిపుల్ ఏది చదవాలన్నా, సిఎస్సి చదవాలన్నా సేమ్ ఫీజ్. సో అక్కడ మీరు ఫస్ట్ ఈసీ వచ్చింది, సెకండ్ ఫేజ్లో మీరు అనుకున్నట్టు సిఎస్సి వచ్చింది. మరి ఇప్పుడేంటి సార్ పరిస్థితి అంటే ఇప్పుడు మీరు ఏం ఫీకి పే చేయాల్సిన పని లేదు. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా సెల్ఫ్ రిపోర్టింగ్ మాత్రం చేయాలి. ప్రతి ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. లేదా ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ అటెండ్ చేశారు, సెకండ్ ఫేజ్ మీకు నాట్ ఇంట్రెస్టెడ్, పోవాలనుకోవట్లేదు, అట్లాంటప్పుడు మీరు రిలాక్స్ అవ్వండి, అసలు ఆప్షన్స్ ఎక్సైజ్ చేయొద్దు. ఫస్ట్ ఫేజ్లో వచ్చింది, యు ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద సీట్ అలాట్మెంట్. సో నెక్స్ట్ కేస్ మీరు అసలు దాన్ని టచ్ కూడా చేయొద్దు.
పొరపాటున మీరు ఓపెన్ చేసి టచ్ చేశారనుకోండి, ఓపెన్ చేశారు అంతే, ఏం మార్చలేదు, ఏం నంబరింగ్ ఏం మార్చలేదు, రైట్? మార్చలేదు అని అంటే యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటుంది. ఎప్పుడైతే నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఉంటుందో అప్పుడు కంపల్సరీ మీరు మళ్ళీ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆప్షన్స్ కనుక ఓపెన్ చేసి ఆప్షన్స్ ఎక్సైజ్ చేస్తే డెఫినెట్గా సెకండ్ ఫేజ్లో మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. లాస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేసి రండి. ఇది టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇది, రైట్? మీకేం డౌట్స్ ఉంటే చెప్పండి, నేను మాట్లాడతాను. మీకు రోజు మీకు ఇచ్చిన నోటిఫికేషన్ ఆల్రెడీ మెన్షన్ చేశారు వెరీ క్లియర్గా. 16th రోజు డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడండి, ఈ సైట్లో ఉంటుంది. హ్యాండ్ క్యాప్ 500 రూపీస్, అదర్స్ 900. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ 500, అదర్స్ 900. SC, ST అండ్ PH ఫర్ బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ మనకి లేదు, ఫార్మసీ అది 1000, అదర్స్ 1800, రైట్? ఇది నెక్స్ట్ విల్ సీ. మర్చిపోయాను, సారీ, TC. నెక్స్ట్ +2 ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, బోనఫైడ్ సర్టిఫికేట్ 6th to 12th, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. అది తప్పండి, 1st Jan కాదు, 2024. అది 1st January 2024. ఇఫ్ రిక్వైర్డ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవన్నీ ఉండవు సార్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, EWS సర్టిఫికేట్ ఉండదు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, రైట్? నెక్స్ట్ విల్ సీ MCET హాల్ టికెట్ ఉంది కదా మీ దగ్గర, ఇది కూడా స్కాన్ చేసి మెయిల్ పెట్టి, ఇవన్నీ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి మెయిల్ చేసుకోండి. నెక్స్ట్ MCET ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. ఒక 2-3 కంటే ఎక్కువ అవసరం ఉండదు, కానీ 20 తీసి పెట్టుకోండి. 100 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఎప్పటికి ఉంటుంది చెప్పండి సార్, చెప్పండి. మళ్ళీ సార్ చెప్తాను వినండి. 10th మార్క్స్ మెమో, +2 ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆర్ ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ TC, +2 మార్క్స్ మెమో, బోనఫైడ్ సర్టిఫికేట్స్. ఇది జాగ్రత్తగా ఉండండి. 6th to 10th అండ్ ఇంటర్మీడియట్. ఎందుకంటే లోకల్ స్టేచర్ ఆఫ్ ఎ క్యాండిడేట్ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ దిస్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఓన్లీ, స్టడీ సర్టిఫికేట్. 6th to 10th, ఆంధ్రాలో 1st to 6th ఏదో ఉన్నట్టుంది, కానీ మన తెలంగాణలో అయితే 6th to 10th అండ్ 12th ఈ సర్టిఫికేట్స్. నెక్స్ట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ రిక్వైర్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్టర్ January 1st, 2024. EWS సర్టిఫికేట్ 2023-24 ఇఫ్ రిక్వైర్డ్, అవసరం ఉంటేనే. MCET హాల్ టికెట్, MCET ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. ఇంకా ఒక విషయం చెప్పడం మర్చిపోయినాను ఇక్కడ. గవర్నమెంట్ 35,000 రియంబర్స్మెంట్ ఇస్తుంది మీకు. ఒకవేళ ఏదైనా స్టూడెంట్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ 10,000 లోపు ర్యాంక్ వస్తే ట్యూషన్ ఫీ ఎంతున్నా గవర్నమెంటే పే చేస్తుంది. కండిషన్స్ అప్లై, నాట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అగైన్. కానీ 10,000 లోపు ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ అయినా అవ్వనండి, ఫీజు ఎంత అయినా అవ్వనండి, 150,000 ఉండండి, 160,000 ఉండండి, గవర్నమెంట్ పే చేస్తుంది. మీరు ₹1 పే చేయాల్సిన అవసరం లేదు 10,000 లోపు ర్యాంక్ వస్తే కనుక. ఇంకొక ఆప్షన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఎవరైనా స్టూడెంట్ 1st నుంచి ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ కాలేజ్ స్కూల్ కానీ గవర్నమెంట్ కాలేజ్లో చదివి ఉంటే, ఎవరైనా స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజ్లో చదివి ఉంటే కనుక కాస్ట్తో సంబంధం లేకుండా ఫుల్ రియంబర్స్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. పోయిన సంవత్సరం వరకు ఉంది, ఈసారి కూడా గవర్నమెంట్ ఏం మార్చదు అనుకుంటున్నాను. సో ఇది అప్లికేబుల్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, రైట్? 2 ఆప్షన్స్. 10,000 లోపు ర్యాంక్ వస్తే ఫుల్ రియంబర్స్మెంట్ ఒకటి. ఎవరైనా స్టూడెంట్ కంప్లీట్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదివి ఉంటే 1st to 10th అండ్ ఇంటర్మీడియట్, వీళ్ళకి ఫుల్ రియంబర్స్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్తో సంబంధం లేకుండా. గుర్తుపెట్టుకోండి ఇది, రైట్?
నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎంసెట్ హాల్ టికెట్, ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. నెక్స్ట్ ఇప్సెట్ కౌన్సిలింగ్కి మీరు ఏ సర్టిఫికేట్స్ ఉండాలి? ఇవి ఆల్రెడీ మనం మెన్షన్ చేసింది. ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్, 6th to intermediate or its equivalent study certificates, transfer certificate, income certificate issued on or before, on or after 1st January 2024, అది 23 కాదు, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ రైట్. ఇది మీ సైట్లో మెన్షన్ చేసింది. ఇది చూడండి, ఈడబ్ల్యూఎస్ ఇది మీకు సైట్లో మెన్షన్ చేసింది. ఇంతకుముందు నేను కన్సల్టేట్ చేసి చెప్పింది. మీకు 16th రోజు క్లియర్ నోటిఫికేషన్ వస్తుంది, రైట్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఇఫ్ అప్లికబుల్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికబుల్, దట్ ఈస్ మండల్ రెవెన్యూ ఆఫీసర్, ఎంఆర్ఓ లెవెల్ ఇట్ ఈస్, వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఇది. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, సీక్రెట్ కోడ్. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్కి ఒక పాస్వర్డ్ పంపిస్తారు కౌన్సిలింగ్ సెంటర్ నుంచి, అది మార్చేసుకోండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చెప్తున్నాను. మీ క్లోజ్ ఫ్రెండ్ అనుకునే వాళ్ళకి కూడా మీ పాస్వర్డ్ ఇవ్వకండి, అందుకే దాన్ని సీక్రెట్ కోడ్ అంటాం. మీ ఫ్రెండే అవ్వచ్చు, మీ మంచి ర్యాంక్ వచ్చి మీకు మంచి కాలేజీలు వస్తుందని ఏమైనా చెడు ఆలోచనలు ఉండి మీ నంబర్స్ కూడా మార్చవచ్చు, మీ ఆప్షన్స్ కూడా మార్చవచ్చు, తర్వాత నష్టపోయేది మీరే. మీరు ఏటీఎం పిన్ నెంబర్ ఎంత సీక్రెట్గా అయితే మెయింటైన్ చేస్తారో ఈ పాస్వర్డ్ని కూడా అంతే సీక్రెట్గా మెయింటైన్ చేయండి, ఎవరికి చెప్పొద్దు, రైట్. ఆ పిల్లోడు తెలిసి ఉండాలి, పేరెంట్స్ తెలిసి ఉండాలి అంతే. అండ్ డోంట్ షేర్, ఎవరికి చెప్పొద్దు. నేను చెప్పాను ఇందాక, పెన్ అండ్ పేపర్ తీసుకోండి, ర్యాంక్ వైజ్ కాలేజ్ రాసుకోండి, ఏ బ్రాంచ్ చదవాలనుకుంటున్నారో రాసుకోండి, ఏ బ్రాంచ్కి ఆర్డర్ ప్రయారిటీ ఏది ఇవ్వాలో రాయాలని చెప్పేసి అది రాశారు. అలా పెన్ను పేపర్ తీసుకోండి. దయచేసి పెన్ను పేపర్ని నెగ్లెక్ట్ చేసుకోవద్దు. పెన్ను పేపర్ని మించిన బెస్ట్ ఫ్రెండ్ గైడ్ అంటూ ఎవరు ఉండరు మనకి. నీట్గా ఒక్కసారి మీరు రాసుకొని పెట్టుకుంటే ఇంక మళ్ళీ మీరు చేయాల్సిన పని లేదు. ఆప్షన్స్ ఎక్సైజ్ చేయడం అనేది ఇట్ కుడ్ జస్ట్ బి మ్యాటర్ ఆఫ్ 10 minutes, అంతకంటే ఎక్కువ 5 నుంచి 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, ఒకవేళ నంబర్స్ అన్నీ మీరు నీట్గా రాసుకుంటే కనుక. నెక్స్ట్ కాలేజ్ నేమ్, ఎంసెట్ కోడ్. మీరు జాగ్రత్తగా చెప్పండి, కాలేజ్ నేమ్ రాసుకోండి, వాటి ఎంసెట్ కోడ్ ఏంటో రాసుకోండి, బ్రాంచ్ నేమ్ రాసుకోండి, వాటి అబ్రివియేషన్ ఏంటో రాసుకోండి. నెక్స్ట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, చెప్పాను మీకు అటానమస్ ఎందుకు అంటామని చెప్పేసి. నెక్స్ట్ బ్రాంచ్ సెలెక్షన్, పిల్లోడ్ ఇంట్రెస్ట్ మీదకి వెళ్ళి మీరు ఫోర్స్ చేయొద్దు. పేరెంట్స్ అడ్వైజ్ చేయండి ఇది బాగుంటుందని, కానీ ఇది చదవాలని ఫోర్స్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుంది. కానీ మీరు ఒక కండిషన్ పెట్టండి, ఇది చదివితే మైనర్స్ ఫలానా దాంట్లో చేయండి అని చెప్పేసి మీరు కండిషన్ పెట్టండి. ఎందుకు అనంటే ఒకవేళ సివిల్ మెకానికల్ చదివిన తర్వాత లేదా సివిల్ EEE చదివిన తర్వాత మైనర్స్ డిగ్రీ కనుక ఈ సిఎస్సిలో చేస్తే వీళ్ళు ఈ పిల్లలు సిఎస్సి పిల్లలతో పోటీ పడే అది ఏర్పడుతూ ఉంటుంది అనమాట, ఆ లెవెల్ ఏర్పడుతూ ఉంటుంది, అందుకని చెప్పేసి. నెక్స్ట్ నో కంపల్షన్, ప్లీజ్ మీరు ఫోర్స్ చేయదు పిల్లోడిని ఫలానా కోర్సే చదవాలని చెప్పేసి. నెక్స్ట్ మైనర్స్ హానర్ డిగ్రీ, ఇది చాలా గుర్తుపెట్టుకోండి సార్, చాలా తక్కువ కాలేజెస్లోనే ఈ మైనర్స్ అనే హానర్స్ ప్రోగ్రామ్ ఉంది. మీరు చెప్పిన టాప్ 20 కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజ్ అన్నింటిలో ఉంది మైనర్స్ అండ్ హానర్స్ అనే ప్రోగ్రామ్. ఏదైనా ఒక కాలేజ్ మైనర్స్ అండ్ హానర్స్ ఆఫర్ చేస్తుంది పిల్లలకి అని అంటే ఆ కాలేజ్లో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ ప్లేస్మెంట్స్ కానీ బాగున్నాయని ఒక లెక్క అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, చాలా జాగ్రత్తగా పెట్టండి. ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ వీలైతే అన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి. మీ సిస్టమ్ ఎప్పుడు కూడా నంబర్ 1 నుంచే స్టార్ట్ చేస్తుంది, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, రైట్. మీకు ఒక ఆప్షన్ మ్యాచ్ అయితే తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని, సపోజ్ చెప్తాను, మీరు ఒక 100 ఆప్షన్స్ పెట్టారు అనుకుందాం, వెరిఫై చేస్తూ ఉండగా 28th ఆప్షన్ అనేది మ్యాచ్ అయింది. మీరు 28th ఆప్షన్లో మీకు సీట్ అలాట్ అయింది నంబర్ 20. సో 21 నుంచి 100 వరకు మిగతావన్నీ ఇగ్నోర్ చేస్తుంది సిస్టమ్, ఇంకా కన్సిడర్ కూడా చేయదు, వాటిని అసలు వెరిఫై కూడా చేయదన్నమాట. కాబట్టి మీరు ఎన్నైనా పెట్టవచ్చు, కానీ ఆప్షన్స్ పెట్టే ముందు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏ కాలేజ్లో ఏ కోర్స్కి
ఏ ఆప్షన్ ఏమి ఇస్తున్నారు, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ వీ కెన్ కాల్. సో అది ఉందా లేదా మీరు చెక్ చేయండి, అది చాలా జాగ్రత్తగా చేయండి. ఇది మీ మన కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇది 27th జూన్ 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎప్పటివరకు 5th జూలై 2024 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. దాదాపు ఒక 1 వీక్ ఇచ్చున్నారు ఇక్కడ, దాదాపు ఒక 1 వీక్, 8 days 9 days ఇచ్చున్నారు ఇక్కడ, రైట్. నెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సీరియల్ నెంబర్ 2 మీకు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ స్లాట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ ఇప్పుడు మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి ఎప్పుడు 27th నుంచి జూలై 5th వరకు స్లాట్ బుక్ చేసుకోండి. ఆ బుక్ చేసుకున్న తర్వాత మీ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, 29th నుంచి 6th జూలై వరకు జరుగుతుంది. 29th జూన్ నుంచి 6th జూలై వరకు జరుగుతుంది. ఆ 6th నెక్స్ట్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఇక్కడ మీరు ఈఏపీ సెట్ అని చెప్పేసి దాంట్లో ఉంది, TGEAP set.nic.in ఉంది, రైట్. ఈ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ సీట్ అలాట్ అయింది. మీరు కాలేజ్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోనవచ్చు, మీ అవసరం లేదు, మీ కన్వీనియన్స్ బట్టి చూసుకోండి. కానీ నేనేం అడ్వైజ్ చేస్తానంటే మీకు, ఒకవేళ మీకు ఫలానా కాలేజీలో సీట్ అలాట్ అయింది అనుకుందాం, సెల్ఫ్ రిపోర్ట్ చేసి రిలాక్స్ అవ్వకుండా వెళ్ళి కాలేజ్ చూసి రండి. ఫీజు కట్టొద్దు, వాళ్ళు ఒకవేళ ఫీజు కట్టమన్నా కూడా కట్టొద్దు. ఒకవేళ నీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలనే ఆలోచన నీకుంటే ఫీజు కట్టొద్దు, ఆన్లైన్లో మీరు పే చేయండి. ఏ కాలేజో ఉంటుంది, ఆ కాలేజ్కి వెళ్ళి చూసి రండి ఒకరోజు, రైట్. పెద్ద కష్టమైన పని ఏం కాదు కదా, ఒక హాఫ్ ఎ డే వర్క్ ఇట్ ఈస్, హాఫ్ ఎ డే వర్క్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వెళ్ళి చూసి రండి, రైట్. సెకండ్ ఫేజ్ లైక్ వైజ్, థర్డ్ ఫేజ్ ఇట్లాగే చూసుకోండి. ఇది మీ కౌన్సిలింగ్ ప్రొసీజర్ మొత్తం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. సార్ మైక్ ఇవ్వండి వాళ్ళకి. బాబు, ఫస్ట్ ఫేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ JNTUలో ఈసీ సీట్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ ఇంట్రెస్ట్ చూపించాము, అప్లై చేసిన తర్వాత అదే కాలేజ్లో CSEలో సీట్ వచ్చింది. ఇప్పుడు దాని తర్వాత చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి? సేమ్ రిపోర్ట్, మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేసినావు కదా, ఓకే. సెకండ్ ఫేజ్లో మీకు మళ్ళీ వేరే బ్రాంచ్ వస్తే మళ్ళీ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సింది కంపల్సరీ. ఓకే. ఇప్పుడు మనం ఫీజు దేనికి కడితే అదే కన్సిడర్ చేస్తారా? ఇప్పుడు మీకు ఫస్ట్ ఒక సేమ్ JNTUలో అన్నారు కదా, కాలేజ్ ఫీజు ఎంతో 30,000 ఉందనుకుందాం. ఫస్ట్ ఫేజ్లో మీరు చేశారు 35,000. సెకండ్ ఫేజ్లో సేమ్ కాలేజ్ వేరే బ్రాంచ్ వచ్చింది, మీకు అప్పుడు అలాట్మెంట్ ఆర్డర్లో ఫీ టు బి పెయిడ్ అనేది 0 చూపిస్తుంది. అర్థమైందా? ఎంత ఫీ చేయాలి, ఫీ టు బి పెయిడ్ 0 అని చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి. అక్కడ ఆ ఫీ పేయాల్సిన పని లేదు, కానీ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఫీజు పే చేస్తే 0 అని చూపిస్తుంది. అంటే సేమ్ కాలేజ్ అయితే, ఓకే, వేరే కాలేజ్ ఎక్కడైనా అలర్ట్ అయింది అనుకోండి, ఫీ డిఫరెన్స్ ఏమంటే బ్యాలెన్స్ అమౌంట్ చూపిస్తుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్లో తక్కువ ఫీజు ఉంది అనుకోండి, అప్పుడు కూడా మీకేం చూపెట్టదు, కానీ కాకపోతే డిఫరెన్స్ అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత. ఓకే. అలానే ఇప్పుడు మీరు డిసిప్లినరీ డిగ్రీస్ అన్నారు కదా, మైనర్స్ అండ్ ఆనర్స్, అది ఇప్పుడు CSE కాకుండా వేరే బ్రాంచెస్ తీసుకుంటే తీసుకోవచ్చు అన్నారు మీరు. CSE వాళ్ళకి సేమ్ బ్రాంచ్ వాళ్ళకి హానర్స్ డిగ్రీ అంటాం. అంటే ఉన్న CSEతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఇంకా అడ్వాన్స్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే హానర్స్ డిగ్రీ అంటాం, అది తీసుకోవచ్చు. అన్ని బ్రాంచెస్లో ఉంటుందా? అన్నిటికీ ఉంటుంది, కానీ కాకపోతే ఇప్పుడు ఉన్న CSEకి డిమాండ్ ఉంది కాబట్టి CSEలో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. మీకు CSE అడ్మిషన్ వచ్చింది, మళ్ళీ CSEలో మళ్ళీ మైనర్స్ చేయడానికి లేదు కదా, హానర్స్ డిగ్రీ అంటాం దానికి. ఓకే. దాంట్లో ఇంకా ఎక్స్ట్రా 4 సబ్జెక్ట్స్ చదివి ఆ డిగ్రీ వస్తుంది మీకు. ఓకేనా? ఎన్నిసార్లు అనేది చేయొచ్చా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో చేసాం, మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా చేయొచ్చు. ప్రతి ఫేజ్లో మంచి క్వశ్చన్ ఇది, ఇక్కడ నేను చెప్తానండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి, సో ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది, ఆ కాలేజీలో అడ్మిషన్ మీకు నచ్చలేదు, అలాగని చెప్పేసి రిపోర్ట్ చేయకుండా ఉండొద్దు. ఎందుకు రిపోర్ట్ చేయకుండా ఉండొద్దు అని అంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. సో సెకండ్ ఫేజ్లో ఏదైనా కొత్త కాలేజ్ అలాట్ అయిందనుకోండి, మీకు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ పోతుంది, ఆ సీట్ వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు. మొదటిది. రెండోది, ఒకవేళ సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అలాట్ అవ్వలేదు, ఫస్ట్ ఫేజ్లో మీకు అలాట్ అయిన సీట్ అలాగే ఉంటుంది. థర్డ్ పాయింట్, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది, మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు, సెకండ్ ఫేజ్కి వెళ్ళారు,
సెకండ్ ఫేజ్లో కాలేజ్ అలాట్ అయితే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అవ్వలేదు అనుకుందాం, అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ ఉండదు, సెకండ్ ఫేజ్లో సీట్ ఉండదు. కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ మ్యాండేటరీ. మీకు నచ్చినా నచ్చకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఎందుకంటే ఆ సీట్ మీకు అలాగే ఉంటుంది. సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అవ్వకపోతే ఆ సీట్ అలాగే ఉంటుంది. ఒకవేళ థర్డ్ ఫేజ్లో అలాట్ అవ్వకుండా ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ అలాగే ఉంటుంది. ఒకవేళ పొరపాటున సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది, ఫస్ట్ ఫేజ్లో సీట్ పోయింది, సెకండ్ ఫేజ్లో ఉంటుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో చాలా మంచి కాలేజ్ వచ్చింది, కానీ అన్ఫార్చునేట్లీ మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు. సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ కౌన్సిలింగ్ అటెండ్ చేశారు, అంతకంటే తక్కువ గ్రేడ్ ఉన్న కాలేజీలో అడ్మిషన్ వచ్చింది అనుకుందాం. తక్కువ గ్రేడ్ ఉన్న కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. అప్పుడు మీరు వెళ్ళి కౌన్సిలింగ్ సెంటర్కి నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే కావాలండి, నాకు సెకండ్ ఫేజ్లో సీట్ వద్దు అంటే అట్లా ఏముండదండి. అట్లా ఏముండదు. ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో మీకు సీట్ అలాట్ అవ్వకపోతే కనుక ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ అలాగే ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది, మళ్ళీ కౌన్సిలింగ్ ప్రక్రియ మీరు అటెండ్ చేశారు, సెకండ్ ఫేజ్లో ఒక సీట్ అలాట్ అయింది అని అంటే మీకు సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ మాత్రమే ఉంటుంది, ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయండి. మైక్ సార్ చెప్పండి. కూర్చోండి సార్, కూర్చోండి. పర్లేదు. నో సార్, నో ఇష్యూస్. సార్ కూర్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు ప్రదీప్ అండి, నేను కర్నూలు నుంచి వచ్చాను. సార్ చెప్పండి. ఇప్పుడు మెడికల్ రీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అడిగిన క్వశ్చన్కి మెడికల్ రీజన్స్తో మనం పోలేదనుకోండి సెల్ఫ్ రిపోర్టింగ్కి, ప్రాసెస్ ఏమన్నా ఉందా సార్? సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు సార్. ఇంట్లోనే కూర్చొని మొబైల్ ఓపెన్ చేసి ఫీజు కట్టేసి ఇంట్లో నుంచే చేసుకోండి రిపోర్ట్. ఫిజికల్ వెరిఫికేషన్ లేదు, ఫిజికల్ అక్కర్లే. ఓకే, మీరు మొబైల్తో కూడా చేసుకోవచ్చు. ఎంత మెడికల్ ప్రాబ్లం ఉన్నా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా సార్. సో అందుకనే ఈ ఆప్షన్ ఇచ్చారనమాట. కానీ రిపోర్టింగ్ కంపల్సరీ సార్. యా నా క్వశ్చన్స్ అడుగుతాను. సో మా అబ్బాయి సెకండ్ నుంచి 8th వరకు ఇక్కడ చదివాడు సార్. 9th నుంచి ఇంటర్ వరకు ఆంధ్రాలో చదివాడు సార్. మనం అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మొత్తం అన్ని ఫిలప్ చేసిన తర్వాత మాకు ఏమొచ్చిందంటే ఎస్వియు క్యాంపస్ అని వచ్చింది. లోకల్ కేటగిరీలో ఎస్వియు వస్తుంది. ఓకే, నాకున్న ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ది ఇంటర్నెట్లో మనం చూస్తే, వీడియోస్ అన్ని చూస్తే 4 years ఏపీలో చదివిన, 4 years తెలంగాణలో చదివిన మీరు లోకల్ కిందికి లెక్క అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే నేను ఇక్కడ కింద అడిగినప్పుడు ఒకరు ఒక చెప్తున్నారు నాన్ లోకల్. మీరు ఇంట్లో చూసిన ఇన్ఫర్మేషన్ వాస్తవమే, కానీ ఈ గవర్నమెంట్స్ ఏం పెట్టుకున్నాయంటే ఇక్కడ గవర్నమెంట్ 6th to 10th లోకల్గా కన్సిడర్ చేస్తారు సార్. 6th to 10th అంటే 6 years ఆఫ్ కంటిన్యూస్ స్టడీ. 4 years అన్నారు కదా, 2 years అక్కడ కదా, 4 years 4 years ఇక్కడ కదా, 4 years అక్కడ, 4 years అక్కడ, 2 years ఇక్కడ. సెకండ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు తెలంగాణ సార్. 9th నుంచి ఇంటర్ వరకు ఆంధ్ర సార్. ఇక్కడ తెలంగాణలో చూసేది 6th to 10th సార్. అక్కడ ఇంతకుముందు స్లైడ్లో మెన్షన్ చేశాను, ఇక్కడ 6th to 10th వరకే చదివితే ఎక్కడ చదివితే అక్కడ లోకల్ కింద. ఇప్పుడు మనకు సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉందా లేదా? ఉంటుంది సార్. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే 1% కోటా ఏపీ స్టూడెంట్స్కి ఉంది. 1%, నాట్ 15%. లేదు 1%. 15% నాన్ లోకల్ స్టేటస్ కింద సీట్స్ ఉన్నాయి అంటారు. 1% సీట్స్ మాత్రమే ఉన్నాయి సార్. ర్యాంక్ ఎంత వచ్చింది సార్? 77,801. పెట్టండి, ఆప్షన్స్ అయితే పెట్టండి సార్, చూద్దాం. గాల్లో దీవమా అంటే సీట్స్ చాలా పెరిగినాయి సార్, ఉంది, ఛాన్స్ అయితే ఉంది. 1% ఆ కోటా వాళ్ళకే ఉంటుందన్నమాట. ఓకే, నాన్ లోకల్ కిందనే కన్సిడర్ చేస్తారు ఇక్కడ. ఓకే. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి లోన్ మీద సార్. ఇప్పుడు నేను లోన్ అప్లై చేయాలంటే బ్యాంకర్స్ ఏమంటున్నారంటే మీరు అడ్మిషన్ లెటర్ తీసుకొని వస్తే అవును సార్, మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తామంట. అవును సార్. ఇప్పుడు మనకి సీటే కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు కన్వీనర్ కోటా కింద మనకి సీట్ వచ్చింది అనుకోండి, మనం డబ్బులు కడితేనే వాళ్ళు అడ్మిషన్ లెటర్ ఇస్తారు కదా. అవును. ఇచ్చిన తర్వాత మనం బ్యాంకు పోతే నో యూజ్. అది ఎట్లా యూజ్ చేసుకోమంటారు ఆప్షన్? అంటే మీరు ఫీజు కట్టిన తర్వాత రిసీట్స్ అన్నీ ఉంటాయి కదా సార్, అప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు మొత్తం ఇస్తారు సార్. అంటే ప్రూఫ్ లేకుండా వాళ్ళైతే ఇవ్వరు. ఇప్పుడు మన ప్రైవేట్ కాలేజ్లో కానీ బిట్స్ పిల్లలు ఒక ఆప్షన్ ఎంత, అడ్మిషన్ తీసుకునే టైంలోనే బ్యాంకర్ డైరెక్ట్గా 25 lakhs ఇచ్చేస్తాడు. అంటే ఫీజు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అది బిట్స్ పిల్ల వాళ్ళ టైఅప్ మీద బేస్ అయి ఉంటుంది సార్. అదంతా మనకు నా పరిస్థితి ఎట్లా అంటారు మరి బ్యాంకర్స్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆ రిసీట్ మీరు ఇట్లా ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టాలి. కట్టిన తర్వాత దాన్ని కాలేజ్ నుంచి ఒక లెటర్ ఇస్తారు వాళ్ళు, మీరు అప్లై చేస్తే, అంటే ఫీజు ఎంత పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి. దాంతోపాటు పిల్లోడికి ఏమైనా ల్యాప్టాప్ కానీ అట్లాంటివి అది యాడ్ చేసుకుని కూడా తీసుకోవచ్చు.
కానీ ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టిన తర్వాత అది చేయాలి. ఒకవేళ బ్యాంకర్స్ నాకు లోన్ అప్రూవ్ చేస్తే అది కాలేజీ పేరు మీద ఇస్తారు కదా, నాకు ఇవ్వరు కదా. అవును సార్. ఈ ల్యాప్టాప్ అవన్నీ మీకు ఇస్తారు సార్. అది ఎట్లా నేను రీయింబర్స్మెంట్ కాలేజ్ నుంచి మాట్లాడుకోవాలా? మీకు వచ్చేస్తుంది సార్, అది ఇస్తారు. కాలేజ్ కూడా ఇస్తారు సార్, నో ప్రాబ్లం. అట్లా కదా సార్. మీరు ఫస్ట్ ఇయర్ ఫీజు కడతారు కదా, నేను కడతాను. ఆ ఫీజు కాలేజ్ ఇచ్చేస్తారు మీకు. నేను బ్యాంకు సబ్మిట్ చేస్తాను, నా లోన్ శాంక్షన్ అవుతుంది. నేను అది ఎట్లా అది ఒక్కొక్క బ్యాంకర్ ఒక రకంగా ఉన్నారు సార్. మరి మీకైతే ఫస్ట్ ఇయర్ ఫీజు ఇచ్చేస్తారు. ఆ బ్యాంక్ మాత్రం కాలేజ్ పేరు మీదనే చెక్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మనకు కాలేజ్ వాళ్ళు ఇస్తారో ఎవరో మనకు తెలియదు. ఇస్తారు సార్, అట్లేం లేదు. అట్లేం లేదు సార్. కాలేజీ వాళ్ళకి 4 సంవత్సరాల ఫీజు మాత్రమే కావాలి సార్, మిగతాది అక్కర్లేదు వాళ్ళకి. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే 600 సీట్స్ ఉండేటివి, ఇప్పుడు 2000 చేంజ్ సీట్స్ వచ్చాయి. అంటే పెంచారు సీట్స్ ఇంజనీరింగ్ కాలేజెస్లో. 600 60,000 అంటున్నారా? 2000 చేంజ్ ఎంతో పెరిగాయి అంటే. పెరిగినాయి, అన్ని సిఎస్సీలో పెరిగినాయి సార్. సిఎస్సీ అండ్ అలైడ్ బ్రాంచెస్లో పెరిగినాయి. అవును సార్. మనకు ఛాన్స్ ఉందా? అయితే ఉంటుంది సార్ ఛాన్స్. నాన్ లోకల్ కింద ఉంటుంది, నాన్ లోకల్ కేటగిరీలో సీట్ ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్ సార్. దానికి సెపరేట్ ఫీజు ఉంటుందా లేదా గవర్నమెంట్ డిసైడెడ్ ఫీజు ఇంక్లూడెడా? ఆనర్స్ చదవాలంటే, హ్యుమానిటీస్ చదవాలన్నా 2 వరకు బ్యాక్లాగ్స్ ఉండొద్దు. మినిమం 7.5 CGPA ఉండాలి. రెండోది, ఆనర్స్ డిగ్రీకి 20 క్రెడిట్స్ ఉంటాయి. ఇది నీకు అడ్వాన్స్ ముందు చెప్పడమే, కానీ అడిగేవాడు చెప్తున్నాను. సెకండ్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ తెలుస్తుంది. సో 20 క్రెడిట్స్ అంటే ప్రతి క్రెడిట్కి 1000 చొప్పున 20,000 పే చేయాలి. 20,000 కూడా ఒకేసారి పే చేయాల్సిన పని లేదు. ఎవ్రీ సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ చదివితే ఆ సబ్జెక్ట్ 4 క్రెడిట్స్ ఉంటుంది. ఆ ఎవ్రీ సెమిస్టర్లో 4,000 నువ్వు పే చేయాలి. మొత్తం 2 ఇయర్స్లో నీ కాలేజ్ ఫీజు కాకుండా మిగతా పే చేయాల్సిన 20,000 హానర్స్కి. అదే మైనర్స్కి అయితే 18 క్రెడిట్స్ ఉంటుంది. ప్రతి సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ చదువుతావు కాబట్టి 4,000, టోటల్గా 18,000 నువ్వు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్డ్, ఆనర్స్ అండ్ మైనర్స్ అండ్ ఆనర్స్ మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్డ్. స్టూడెంటే పే చేసుకోవాలి, దానికి రీఎంబర్స్మెంట్ గట్రా ఏముండదు. ఓకే సార్. ఓకేనా?